నమస్తే అండి. ఈరోజు శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని ఈవిల్ స్టార్ హై స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎల్ఎల్‌సి కార్యక్రమానికి నన్ను పిలవడం జరిగింది. యాస్ ఎ ఫార్మర్ స్టూడెంట్‌గా ఈ స్కూల్‌కి రావడం ఎప్పుడూ నాకు ఆనందంగానే ఉంటుంది. ఈరోజు నేను గమనించిందేంటంటే, స్కూల్‌లో చిన్న స్థాయి పిల్లలు అంటే నర్సరీ నుంచి 10థ్ క్లాస్ వరకి ఆల్ గ్రూప్స్ అన్ని వివిధ సెక్టార్స్‌లో హిందీ జోన్, తెలుగు జోన్ అని చెప్పి, సైన్స్ జోన్ అని, ఇలా మళ్ళీ నేచురల్ పిల్లలకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపి ఇచ్చినటువంటి భోజనం లాంటి మంచి ఒక పిల్లలకి మంచి బోధన నేను ఇవాళ గమనించిన అది కదా. చిన్న పిల్లలు తడబాటు లేకుండా ప్రతి ఒక్క ఈవెన్ హ్యూమన్ పార్ట్స్ గురించి కావచ్చు, నేషనల్ ఇంటిగ్రిటీ గురించి కావచ్చు, అలాగే ప్లాంట్స్ ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు, ద డిఫరెంట్ లాంగ్వేజెస్ దేశంలో మాట్లాడుతున్నటువంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ గురించి అన్నిటి గురించి వాళ్ళకున్న అవగాహన చూస్తే నిజంగా నేను చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే లిటిల్ స్టార్‌లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయని నేను అస్సలు ఊహించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. వాళ్ళు నర్సరీ నుంచి 5థ్ వరకు డిజిటల్ క్లాస్ రూమ్స్ మెయింటైన్ చేస్తూ పిల్లలకు డిజిటల్ బోధన ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే లిటిల్ స్టార్ స్కూల్ అనేది గత చాలా సంవత్సరాల నుంచి శంకరపల్లిలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్. అలాగే ఎకనామిక్ జోన్‌లో పనిచేసే స్కూల్ ఇదొక్కటే. ఇవాళ విద్య అనేది ఎంత కాస్ట్‌లీ మనందరికీ తెలుసు. కానీ ఇవాళటి కూడా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళకు కూడా ఈ స్కూల్ ఎప్పుడూ ఒక అండగా నిలుస్తుంది. నిజంగా ఒక ఎడ్యుకేషన్ అంటే సర్వీస్ ఓరియెంటెడ్ సెక్టార్. ఆ సెక్టార్‌కి నిజమైన నిర్వచనం లిటిల్ స్టార్ యాజమాన్యం. ఎందుకంటే నేను చూస్తా ఉన్నా చాలా ఎవరైనా మధ్య తరగతి గాని ఆహ్, పేద పిల్లలు ఎక్కడ చదువుతారంటే లిటిల్ స్టార్ స్కూల్‌లోనే చదువుతారు. కాబట్టి ఈ స్కూల్‌కి ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ స్కూల్ ఎప్పుడు ముందుకెళ్ళాలి, ఇలాగే ఇంకా పైకెళ్ళాలని కోరుకుంటున్నా. ఇట్లో శ్రీను.